ఇందాక వీడియో తీసినప్పుడు 10:43 PM అయితుంది. ఆ టైం నుంచొని ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా బేకరీలోనే ఉండే. ఎందుకంటే బేకరీ ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరు డిసెంబర్ 20 నుంచొని 31st ఆర్ 1st వరకు టైం సెన్స్ అనేది ఉండదన్నమాట. ఇదంతా ఎందుకురా అంటావంటే రేపు క్రిస్మస్, జీసస్ బర్త్డే అంట. క్రిస్మస్ అంటే సిటీలో మొత్తం ప్లమ్ కేక్ తోటే సెలబ్రేషన్ చేస్తుంటారు. అందుకే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఆర్డర్స్ వల్ల లేట్ అయ్యిండే ఈ రోజు. నార్మల్ డేస్ లోనే మా బేకరీ లుక్ వేరే అనిపిస్తుంది నాకు. నాకనే కాదు ఎవరికైనా అనిపిస్తుంది పక్కాలా. అప్ కమింగ్ లో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఉంది కాబట్టి క్రిస్మస్ ఫెస్టివల్ థింగ్స్ తోటి కలర్ఫుల్ ఉండే బేకరీ మొత్తం ఇయ్యాల. మా సేట్ కాడ బాగా నచ్చే విషయం ఏమన్నా ఉందంటే ఏ ఫెస్టివల్ కూడా తక్కువ చేయకుండా కలర్ఫుల్ గా డెకరేషన్ చేస్తాడు బేకరీని. వచ్చిన కస్టమర్ ని వెనక్కి పోకుండా డీల్ చేయడం అనేది ఒక ఆర్ట్. దాంట్లో మా ఓనరు పిహెచ్డి చేసినట్టు అనిపిస్తుంది నాకు అనమాట. అది మనకెన్నడు వస్తుంది రా అనిపిస్తుంది. కానీ మన వల్ల కాని పనులు అవి. ఈ డిస్ప్లేస్ కి గ్రీన్ లైట్ తోటి అవుట్పుట్. ఇది ఇంకా కలర్ఫుల్ గా కనిపించాలంటే లైట్స్ ఆన్ చేయాలి. లైట్స్ ఆన్ చేసి వీడియో తీద్దామంటే మా సెట్ అక్కడే ఉండే. అందుకో సెట్ కాదు. క్లోజింగ్ టైం అవ్వడంతో కొంచెం హడావిడి ఎక్కువ ఉండే. లాస్ట్ ఒక మాట చెప్పాలి, అది బేకరీ ఓనర్ల మాటకే. అది కూడా కొంతమంది మాట. ఈ 10 days వర్క్ కొంచెం ఎక్కువ ఉంటది. అది అందరికి తెలిసిన విషయమే. తిననీకి టైం కూడా తక్కువ ఉంటది. ఆకలిన ప్రతిసారి అన్నమే తినలేడు కాబట్టి మధ్యలో స్నాక్స్ తెప్పి నీకు ట్రై చేయండి. దాని ఖర్చు ఒక ½ kg కేక్ మందం కూడా ఉండదు. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే చాలా.